నీట్ లీక్ జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించక్కర్లేదా, ఎట్లాగా వెనకేసుకొస్తారు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. నేను నీట్ మీద చర్చని స్వాగతిస్తా, నీట్లో ఉన్న లోపాలు సరిచేయడాన్ని స్వాగతిస్తా. కానీ నీట్ పెట్టి ఆర్టికల్ 370 తిరిగి తీసుకురావాలి, లేకపోతే కనుక ఉమర్ ఖలీద్ గారిని బయటికి తీసుకురావాలి, లేదంటే కనుక హిందుత్వ ఏంటి ఫక్ హిందుత్వ, ఇట్లాంటి కారు కూతల్ని నేను వ్యతిరేకిస్తా. అట్లాగే దారి తప్పి మాట్లాడే కారు కూతలకు వస్తా ఉద్యమాలు చేయడాన్ని వ్యతిరేకిస్తా. నేను జంజీ పేరుతో తప్పుడు ప్రచారాల్ని వ్యతిరేకిస్తా. నేను ఇక్కడ నిజంగా నీట్ గురించి అయితే కనుక ఈ దేశంలో ఉన్న ప్రతి వైద్య విద్యార్థి ఈ రోజున వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు, ప్రతి డాక్టర్ వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు, ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇదివరకు ఎంసెట్లు అనేటటువంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో రాసి మళ్ళీ పక్క రాష్ట్రం ఆ పక్క రాష్ట్రం, ఏ రాష్ట్రం సీట్ కావాలంటే ఆ రాష్ట్రంలో రాయాల్సిందే. అలాంటి సిచ్యుయేషన్ నుంచి దేశవ్యాప్తంగా ఒకటే తీసుకొస్తే బెటర్ అని ప్రభుత్వం ఆలోచించింది. మంచి ఆలోచన. ఆచరణలో బోలెడు వైఫల్యాలు ఉన్నాయి. నిజంగా చర్చ జరగాల్సింది ఢిల్లీలో, అది దేశవ్యాప్తంగా జరగాల్సిందే. అది సాధారణ ప్రజలకి అసలు విషయాలు చెప్పట్లేదు. ఎంతసేపటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, లేకపోతే ఈ దిక్కుమాలిన ప్రచారం తప్పించి. నీట్ అనేది 3 అంశాల్లో ఉంటుంది. ఒకటి ఏదైతే ఈ అండర్ డిగ్రీకి సంబంధించినటువంటిది, అంటే ఇప్పుడు యూజీ, పీజీ, అట్లాగే సూపర్ స్పెషాలిటీ. యూజీ అంశంలో ఇప్పుడు జరిగింది. పేపర్ లీకేజీని ఎవ్వడూ సమర్థించడు. పేపర్ లీకేజీ బాధ్యుల్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, కఠినంగా శిక్షించాలని అంట. అదే సందర్భంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పరిహారం కూడా ఇవ్వాలని అంట. బట్ ప్రభుత్వాలను మార్చేయాలి, రాజీనామాలు చేయాలి అనేటటువంటిది రాజకీయ అంశం. అదే సందర్భంలో నీటికి సంబంధించి అసలు సమస్య ఏంటో తెలుసా? ఈ నీట్ అనేది పెట్టిన తర్వాత ఇంతవరకు సక్రమంగా నిర్వహించడం సాధ్యం కాదు. ఒకటి పేపర్ లీకేజ్, రెండవది కౌన్సిలింగ్లకి ఇది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రాష్ట్రమే చర్యలు తీసుకునేది, ఏదో కోర్టులు వేసుకుని తొందరగా తేల్చుకునేది. ఇది దేశం మొత్తాన్ని వచ్చేవాడికి ఎవడో ఒకటి కేసేస్తున్నాడు, ఆగిపోతుంది. స్పెషలిస్ట్ డాక్టర్స్ అంటారు, అంటే ఈ యూజీ తర్వాత పీజీ, పీజీ తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్స్. అది నీట్లోనే థర్డ్ ఫేజ్. అంటే దాదాపు 30 ఏళ్ళు, 29, 30, 32 ఆ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళను, అంటే ఎండీలు కూడా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కేటగిరీలకు వెళ్ళేటటువంటి ఆ కౌన్సిలింగ్ ఈ రోజు వరకు జరగాలి. డిసెంబర్లో జరగాల్సింది. ఏంటంటే ఎవడో కోర్టులో వేసాడు, ఆ కోర్టులో తేలే వరకు కౌన్సిలింగ్ జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అది. ఎందుకంటే ఎవడు పట్టించుకోవట్లేదు. అక్కడ ఎన్టీ ఎవడు పట్టించుకోడు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, విద్యాశాఖ పట్టించుకోదు. దాని ఇంపాక్ట్ వాళ్ళకి ఇప్పటికే 6 నెలలు ముగిసిపోయింది, 7 నెలలు ముగిసిపోయింది. వాళ్ళకి 7 నెలలు వాళ్ళ కెరీర్లో పోయినట్టేగా, ఎదుగుదల ఆగినట్టే కదా. ఇది చర్చ జరగాల్సింది. అట్లాగే మొన్న పరీక్షలు ఆగిపోతే అదే 4 నెలల్లో వాయిదా పడితే ఖచ్చితంగా తప్పే. వెంటనే పరీక్షలు నిర్వహించడం కరెక్ట్. అక్కడ ఇంకొకటి ఆ బాధ్యుల్ని అరెస్ట్ చేయడం కరెక్ట్. ఈ 5 ఏళ్లలో నీట్ పెట్టినప్పటి నుంచి పెద్ద సమస్య ఏమవుతున్నదంటే ఈ కౌన్సిలింగ్లకి బాగా ట్రబుల్ అవుతుంది. అట్లాగే లీకేజీల సమస్య అవుతుంది. అదంతా చర్చ జరగాలి. అది నిజమైన పేరెంట్స్ రావాలి, నిజమైన స్టూడెంట్స్ రావాలి, నిజమైన డాక్టర్లు. ఇప్పుడు పీజీ అంటే ఏంటి, ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆల్రెడీ డాక్టర్లు అయినటువంటి వాళ్ళు. అలాగే సూపర్ స్పెషాలిటీ అంటే ఏంటి, పీజీ కూడా పూర్తయిన తర్వాత అయినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళు, దేశం ఆలోచించేది, చర్చించేది, దాని పరిష్కారం ఏంటి అన్నటువంటి ప్రభుత్వం కూడా చచ్చినట్టు దిగి రావాల్సి వచ్చేది. అప్పుడు అది ఎంసెట్లకు వదిలేద్దామా, రాష్ట్రాలకు వదిలేద్దామా, లేదంటే జాతీయ స్థాయిలో లోపాలని సరిచేద్దామా అనేటటువంటి జరిగి ఉండేది. నిజమైన చర్చ జరగాల్సింది అది లోపించింది. అదే ఇక్కడ సమస్య.